హాయ్ అండి. నేను అంజలి. అందరూ ఎలా ఉన్నారు? మెంతికూర తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మెంతికూరలో ఫైబర్ ఉంటదండి. దానివల్ల కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తది. జీర్ణ వ్యవస్థకు కూడా మంచిది. అజీర్తిని కూడా తగ్గిస్తది. మెంతు ఆకులనేవి కాడలతో సహా తీసేయాలండి. లేకపోతే చేదనేది వస్తదనమాట కర్రీ. కడాయి పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. మెంతికూరలో విటమిన్స్ ఉంటాయండి. దానివల్ల జుట్టుకు కూడా మంచిది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గించింది. మూత పెట్టేసుకుని ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుందామండి. ఇంకా దగ్గును కూడా తగ్గించిద్ది అనమాట. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. లేడీస్కి అయితే చాలా మంచిది. ఎవరికైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల డేట్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తాయో దానిని రెగ్యులర్ చేసిద్ది అనమాట. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న మెంతికూర వేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమే. మెంతికూర ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆల్రెడీ నేను ఈరోజు పాలకూర టమాటా వండాను, వంకాయ టమాటా కూడా వండాను. పాలకూర పక్కన వాళ్ళు ఇచ్చారనమాట. ఎందుకు వేస్ట్ చేయాలి, హెల్త్కి చాలా మంచిదని చెప్పి అది కూడా వండేసేసుకుని, ఆర్గానిక్ కదండి, అది కూడా ఫ్రెష్గా ఇచ్చారు, చాలా మంచిది కదా, అందుకని వేస్ట్ చేయబుద్ధి అవ్వలేదు. ఇప్పుడు టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్ కొంచెం వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మీలో ఎంతమందికి మెంతికూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.